న్యూస్బెల్ నెట్వర్క్ మీడియాకు స్వాగతం. శ్రీకాకుళం జిల్లా పాతపట్నం మండల కేంద్రంలో నియోజకవర్గం శాసనసభ్యులు వారి నూతన గృహం వద్ద ఘనంగా నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు. ఈ వేడుకలు ఎమ్మెల్యే మామిడి గోవిందరావు అధ్యక్షతన మహిళల సాధికారతపై అవగాహన, అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని గివ్ టు గెయిన్ నినాదంతో ఘనంగా నిర్వహించారు. మిమ్మల్ని అందరినీ కూడా మీ పాదాలకు శిరసు వచ్చి నమస్కారం తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మీ పుట్టినరోజు. మీరు లేనిదే సృష్టి లేదు, మీరు లేనిదే ఇల్లు లేదు, మీరు లేనిదే ఈ ప్రపంచం కూడా లేదు, మీరు లేనిదే ఏ కార్యక్రమం కూడా లేదు. ఎందుకు నేను ఈ విషయం చెప్తున్నానంటే, ఎగ్జాంపుల్ నేను నా వైఫ్ని చెప్తున్నా. మా వైఫ్ ఆమె నేను ఫస్ట్ మ్యారేజ్ చేసుకున్నప్పుడు చదువుకోలేదు, నాకు ఎందుకు అనే మాట అన్నాను నేను. తర్వాత నా జీవితానికి నేను అల్లర చిల్లరగా తిరుగుతుంటే ఆమె నా జీవిత భాగస్వామి అయిన తర్వాత నా లైఫ్ స్టైల్నే మార్చిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది శ్రీశక్తి మాత్రమే. అది మీలోనే ఉంది. మన ప్రభుత్వాలు ఎన్నో పథకాలు పెడుతున్నాయి. మీ అందరికీ తెలిసిన విషయం. ఫస్ట్ మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు క్రీస్తు శ్రేష్ఠులు ఏం పెట్టారు? మగవాళ్ళే కాదు ఆడవాళ్ళు కూడా ఆస్తిలో సమాన వాటా కల్పించిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది మన ఎన్టీ రామారావు గారు. మనమందరం కూడా ఆయనకి రుణపడి ఉన్నాము. అంతేనా లేదా చెప్పండి. మీరు అందరూ మీకు ఎవరు వాటాలు ఇవ్వలేదా? మీ అందరం ఇవ్వడం లేదా? అలా తీసుకుంటే గతంలో ఒక సామెత ఉండేది మీ అందరికీ తెలుసు. మహిళలందరూ వంటిల్లు కుందేలు అనే ఒకటి ఉండేది, ఒక సామెత ఉండేది. కానీ మన గౌరవ సీఎం గారు నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చి మెయిన్ డ్వాక్రా సంఘాలు కానీ డ్వాక్రా గ్రూపులు కానీ మహిళలు పారిశ్రామికంగా ఆర్థికంగా బయటికి రావాలని ఆలోచించిన వ్యక్తిని ఎవరైనా ఉన్నారనంటే అది మన సీఎం చంద్రబాబు నాయుడు గారు. మీ అందరికీ తెలిసిన విషయం అది. ఈ రోజు నా ముందు మీరు ఎంతమంది ఉన్నారంటే, ఇంతమంది ఉద్యోగులు అందరూ ఉన్నారంటే దానికి కారణం సీఎం చంద్రబాబు నాయుడు గారు. ఒకసారి మీరు అందరూ ఆలోచించండి. అదే కాదు, బస్సులో మేము వెళ్తే మాకు ఎవరికి సీట్లు ఉంటాయి? ఎవరికైనా సీట్లు ఉండవు. మీకోసం ఉచిత బస్సు ప్రయాణం ప్రవేశపెట్టిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే మీరు చూశారు. సీఎం చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మహిళలు ఈ దేశానికి ఆర్థికంగా వెనుకొని ఉండాలి, మహిళలే ఈ సమాజానికి అవసరం అని చెప్పి మీకు ఆదేశం కల్పించారు. అవన్నెందుకు? చట్టసభల్లో మహిళలు రాజకీయంలో రావాలి, ఆర్థికంగా చైతన్యవంతులు రావాలి, మహిళలు ఎదగాలని ఆలోచించి చట్టసభల్లో 33% పెట్టిన వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే అది ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి, తెలుగుదేశం ప్రభుత్వమే. మీ అందరికీ తెలియదు. ఇప్పుడు మీరు 33%. మీరు ఇక్కడ చాలా మంది సర్పంచులు అవుతారు. నేను ఒక విషయం చెప్పనా? మొన్న నా పక్కన ఒక మహిళా మంది నా పక్కన కూర్చున్నారు. ఒక అంగన్వాడీ టీచర్ నాతో సమానంగా శాసనసభలో కూర్చొని ఒక ఎమ్మెల్యేగా కూర్చొని కొన్నారంటే దానికి మహిళలకు సంబంధించిన ఎంత గౌరవం మన తెలుగుదేశం పాటిస్తుందో ఒక్కసారి ఒక సామాన్యుడు, ఒక మధ్యతరగతి కుటుంబంలో వ్యక్తి, నాలాంటి వ్యక్తి ఒక అంగన్వాడీ టీచర్ని కూడా ప్రభుత్వం ఎమ్మెల్యే చేసిందనంటే తెలుగుదేశం పార్టీగా ఘనత ఉంది. ఎప్పుడైనా సామాన్యులు కూడా గుర్తించేది ఏదంటే మనకే గుర్తుందని మీరు అందరూ తెలియజేసుకోవాలి. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నెన్నో. మొన్న మీ అందరికి కూడా ఇప్పుడు మీకు క్షమాపణ చెప్తున్నాను. మీ అందరికీ మన శ్రీశక్తి మీటింగ్ పెట్టాం. ఇంతకన్నా 4 రోజులు ఎక్కువ మంది జనాలు వచ్చారు మీ అందరూ. కానీ ఆ రోజు మిమ్మల్ని చూడలేకపోయిన బాధతో నేను చాలా కన్నీళ్ళు కూడా పెట్టుకున్నా. ఆ రోజు నేను హాస్పిటల్లో ఉన్నా. 4 రోజులు వైరల్ ఫీవర్. నేను పట్టించుకోవడం మానేశాను. ఏమైపోతే నాకు కదా, ఇంకా నాకు ఏసుంది కదా, 49 years నాకు ఏమైపోతుంది అనుకున్నా. కానీ పరిస్థితి ఎలా మారిందనంటే వైరల్ ఫీవర్ ఎక్కువ అయిపోవడం వల్ల నాకు జాండీస్ గా కన్వర్ట్ అయిపోయి ప్రాబ్లం అయ్యి నా ఆక్సిజన్ లెవెల్స్ ఒకసారి డౌన్ అయ్యి ప్రజల్లోనే తిరుగుతున్నాను. నాకు మేషారు, మా అందరూ ఎంపీ తిరుగుతురా మేషారు తులసన్నా, నాకు అక్కడ ఇబ్బందులు అడిగి నీ కళ్ళు పచ్చగా ఉన్నాయి చూడండి అడిగాను. నాకు అడిగేవాలేదన్నా అంటే నా కళ్ళు ఏం పచ్చకుంటే నా పర్వాలేదా అన్నాను. అంటే రేపు నేను బెడ్ రీడ్ అవుతానని తెలిసిన లోపే ఈ రోజు నాకు హెచ్చరించారు వీళ్ళందరూ కూర్చొని. మీ కళ్ళు పచ్చకున్నాయని తెచ్చేసి చూస్తే మంచిగా ఒరిజినల్ గా నా కళ్ళు మాత్రం జాండీస్ ఉంది. వెంటనే మా అబ్బాయికి అడిగితే డాడీ జాండీస్ ఉందని చెప్పారు. వెంటనే హాస్పిటల్కి అడ్మిట్ అయ్యారు.
ఆ రోజు మిమ్మల్ని అందరినీ కలిసే అదృష్టం, ఇంతమంది అక్క చెల్లెలను చూసే అదృష్టం ఆ రోజు కోల్పోయాను. అందుకే మన జడ్పీ సీఎం గారు వచ్చి సార్ 500 మందితో పెడతాం సార్ అని అంటే, అలా వద్దు సార్, అందరితోటి మాట్లాడాలి, అక్క చెల్లెళ్ళందరితో మాట్లాడాలి. మళ్ళీ నాకు మళ్ళీ అవకాశం సంవత్సరం తర్వాత వస్తుంది, వాళ్ళందరితో మాట్లాడి కష్ట సుఖాలను పంచుకొని నన్ను దీవించి ఈ పాతపట్ట నియోజకవర్గ సమస్యల మీద అసెంబ్లీలో మాట్లాడే అవకాశం కల్పించిన ప్రతి ఒక్కరి కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను సార్ అని చెప్పి ఆయనకి రిక్వెస్ట్ చేసి, ఈ రోజు మీరు వేలాది మందిగా తరలి వచ్చిన మీ అందరూ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఒక్క విషయాన్ని చెప్తున్నాను అందరికీ, మీరు లేనిది సృష్టి లేదు, మీరు లేనిది ప్రపంచం లేదు. దేశానికి రాజైన అమ్మకు కొడుకే అది ఎప్పుడో చెప్పారు, ఢిల్లీకి రాజైన అమ్మకు కొడుకే అది ఎప్పుడో చెప్పారు. మీరే లేనిదే ఈ సృష్టి లేదు. ఇది ఒక పండుగ కాదు, ఇది మనందరం సాంప్రదాయం. ఎక్కడైతే స్త్రీని గౌరవించబడతారో, ఎక్కడైతే స్త్రీని గౌరవించబడతారో, ఎక్కడైతే స్త్రీని దైవంతో సమానం చూస్తారో ఆ ఇల్లు కోడల్లో ధన ధాన్యములతో సుఖ సంపదలతో ఉంటుంది. అది మాత్రం గుర్తుంచుకోండి. ఇక్కడ మా మగనాయకుడికి అందరికీ చెప్తున్నాను, ఇక్కడ ఇంటికి వెళ్ళిన తర్వాత ఆడపిల్ల ఆనందంగా ఉంటే ఎదురుగా వచ్చి గ్లాస్ తో మంచినీళ్ళు ఇస్తే అది ఆ ఇల్లు తప్పనిసరిగా ధన ధాన్యములతో తిరిగి సంపదలతో తొలిగా ఉంటుందని తెలియజేస్తున్నాం. మీకు కూడా మీరు ఎవరు ఇంట్లో ఎవరికి ఇబ్బంది పెట్టకండి. మళ్ళీ చెప్తాను, ఎవరు ఇబ్బంది పడకండి. ముందు మా వెంకటరావు అన్న చెప్తాను, నువ్వే ఇబ్బంది పెడుతున్నావు, ఇబ్బంది పెట్టకుండా మీరు అందరూ చూడాలని కోరుకుంటూ, ఇంత మంచి కార్యక్రమం సీఎం గారు ప్రోగ్రామ్ గారు రెడీ అవుతుంది. సీఎం గారు మీతో లైవ్, ఇంత కారణం ఏంటంటే సీఎం గారు మీతో లైవ్ లో రావాలి, మీతో మాట్లాడాలి అనే కాన్సెప్ట్ ఆయన ఉంది. అందుకే ఈరోజు అన్ని స్క్రీన్ పెట్టాం.